యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఇక భూమి మీదకి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ప్రళయమే రావచ్చు, భయంకర భూకంపాలే రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యాలు చూసినట్లయితే భూమి బద్దలైపోవచ్చున్నది ఉంది ఒక ఒక చోటున్నది. ఆ భూమి తునాతునకలైపోవచ్చున్నదని మరొక చోటున్నది. భూమి తన స్థానం తప్పునని మరొక చోటున్నది. ఇవన్నీ కూడా బైబిల్‌లో ఉన్న మాటలు. కాబట్టి మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విపత్తు జరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే యేసు రక్తంలో మీ యొక్క పాపాలు కడుక్కుని విడిచిపెట్టండి. విడిచిపెట్టినట్లయితే కనుక దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఆయన దగ్గర ఒప్పుకోండి. మీరు చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడండి. దేవుని దగ్గర పాపం చేసిన ప్రతి పాపం ఒప్పుకుని వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎవరైనా సరే మీ హృదయపూర్వకంగా యేసుక్రీస్తు రక్షకుడని నమ్మితే, యేసుక్రీస్తు మాత్రమే దేవుడిని నమ్మితే కనుక మీరు రక్షించబడతారు. మీ పాపాలన్నీ దేవుని ఒప్పుకోండి, పరిశుద్ధపరచబడతారు. అంటే రాకడ ఎప్పుడు వచ్చినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు. మీరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఏది కూడా చెప్పిరాదు, ఏ విపత్తు కూడా, ఏ వినాశం కూడా చెప్పిరాదు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దినం రాత్రి నిద్రించే ముందు మీరు చక్కగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుని నిద్రపోండి. కీడు నుంచి తప్పించిన ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు. ఆయన అభిచిత్తంలో అన్నీ కూడా దేవుడు మీకు చేస్తాడు. దేవుడు ఈ మాట మీకు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.